పేస్ట్ ఏది వాడితే మంచిది మేడం? ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో డెంటల్ కాలేజీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ పీజీలు కొన్ని ఫన్ యాక్టివిటీస్ అవగాహన కోసం నిర్వహించాము. దాంట్లో జనాలని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని వస్తువులు చూపించడం జరిగింది. వాళ్ళు ఏ వస్తువు సెలెక్ట్ చేస్తారో చూద్దాం. మొదటిగా ఈ తాతకి అడుగుదాము. తాత రెండిట్లో ఒకటి తీసుకోండి తాత. ఎందుకు అదే తీసుకున్నారు? అదేంటో తెలుసా? సో మన తాత అది తంబాకు అని తెలిసిన తర్వాత తంబాకు తీసుకోలేదు, టూత్పేస్ట్ తీసుకున్నారు. తంబాకు ఆరోగ్యానికి హానికరం అని మన తాత ఒప్పుకున్నారు. సో నెక్స్ట్ ఎవరికి అడగాలి అని వెతుకుంటూ పోయినాము. ఏది తీసుకుంటారు అంకుల్? ఒకటి తీసుకోండి. తినొచ్చు తినకూడదు అంకుల్? తినకూడదు మేడం, అది తింటే క్యాన్సర్కు వచ్చే అవకాశం ఉంది. సూపర్. పేస్ట్ ఏది వాడితే మంచిది మేడం? పొగాకు వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుండదు, కాబట్టి పొగాకు తాగడం మంచిది. తాగడం మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరము. మన అంకుల్ చెప్పింది విన్నారు కదా, తంబాకు మంచిది కాదు. సో నెక్స్ట్ ఈ అంకుల్కి అడుగుదాము. ఒక నిమిషం. సిగరెట్ తీసుకుంటారా, టూత్పేస్ట్ తీసుకుంటారా? సిగరెట్ తాగొచ్చా అంకుల్? తాగకూడదు, మంచిది. తాగే వాళ్ళకి ఏం చెప్తారు అంకుల్? సో దమ్ము ఉంటే దమ్ము మానేయని ఈ అంకుల్ చెప్పారు. సరే ఈ అంకుల్కి కూడా అడిగి చూద్దామా? రెండిట్లో ఒకటి తీసుకోండి అంకుల్. సో ఈ అంకుల్ కూడా సిగరెట్కి నో అన్నారు. ఇది ఎందుకు తీసుకోలేదు అంకుల్? వాడితే ఏమవుతుంది? తీసుకోండి అంకుల్. ఇప్పుడు ఈ ఫోనే ప్రపంచం అనుకున్న అబ్బాయిల్ని అడుగుదాము. దీంట్లో ఒకటి తీసుకోండి. మిగతావి ఎందుకు తీసుకోలేదు? సూపర్. పొగాకు తంబాకు అలవాటు లేదంట. పొగాకు తాగొచ్చా తాగకూడదా? ఇప్పుడు ఎవరైనా అవ్వ వాళ్ళని అడుగుదాము. లాస్ట్ దిస్ అవ్వ. దీంట్లో ఒకటి తీసుకోండి మా. ఏదో ఒకటి తీసుకోండి, మీకు ఏది నచ్చుతుందో. అదేంటో తెలుసా? నాకు కలలేదు కదా. ఇది పొగాకు, ఇది పేస్ట్, టూత్ పేస్ట్. మీరు ఏది తీసుకుంటారు? పొగాకు తాగొచ్చా తాగకూడదావా? పొగాకు తినొచ్చా? ఎందుకు? తంబాకు తీసుకోవడం వల్ల జబ్బులు వస్తాయని అర్థం చేసిన ఈ అవ్వకి థ్యాంక్ యూ చెప్తూ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్న ఆంటీ వాళ్ళని అడుగుదాము. దీంట్లో ఒకటి తీసుకోండి. ఇది వద్దు, ఇది పొగాకు తాగొచ్చా తాగకూడదా? తాగకూడదు, సిగరెట్ బి తాగకూడదు. తాగడం వల్ల వచ్చే నష్టాలు మీకు తెలుసా? తెలుసు. పెట్టుకోండి మీకే. సిగరెట్ నక్కో పియో అని చెప్పిన ఈ ఆంటీ వాళ్ళని థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ ఒక బిగ్ గ్రూప్ ఆఫ్ యూత్ పవర్ ఉన్నారు, వీళ్ళని అడిగి చూద్దాము. దీంట్లో ఒకటి తీసుకోండి, మీకు ఏం కావాలో అది తీసుకోండి. ఇది ఎందుకు తీసుకోలేదు? దానివల్ల వచ్చే నష్టాలు మీకు తెలుసా? సో మన యూత్ పవర్కి కూడా తెలుసు పొగాకు మళ్ళీ దాని ద్వారా జరిగే అనర్థాలు ఏమేమి ఉన్నాయని అన్నీ తెలుసు. వాళ్ళు ఫుల్ స్టైల్లో చెప్తున్నారు, వాళ్ళ వాయిస్లోనే వినండి. మనకి బాగలేనప్పుడు టైంకి హాస్పిటల్ చేర్చే అంబులెన్స్ డ్రైవర్లని అడిగి చూద్దాము. ఏమేమి తెలుసా?
స్మోకింగ్ వాడచ్చా ఇది? మీ సర్వీస్కి హ్యాట్స్ ఆఫ్ అన్నా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి అడగాలి అని వెతుక్కుంటూ వెళ్ళినాము. అక్కడ ఒక గ్రూప్ కనిపిస్తోంది. ఎవరినైనా ఒకరిని అడుగుదాము. ఓకే. ఎందుకని తీసుకున్నారు? పొగాకు తాగొచ్చా తాకూడదా? దానివల్ల వచ్చే నష్టాలు మీకు తెలుసా? తాగే వాళ్ళకి మీరు తాగదని చెప్తారా? నేను చెప్తే ఆడింటాను మేడం వాళ్ళు. పొగాకు తాగకూడదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని అడగాలి? దూరంలో అక్కడ తాత వాళ్ళ గ్రూప్ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. వాళ్ళని అడిగి చూద్దాము. తాత వాటి ఇందులో ఒకటి తీసుకోండి. అందులో ఒకటి తీసుకోండి. అదేంటో తెలుసా మీకు? సిగరెట్ తాగొచ్చా తాగకూడదా? తాగకూడదమ్మా. మీకు అలవాటు ఉందా లేదా? మరి మానేయడానికి రెడీగా ఉన్నారా? పొగాకు వల్ల వచ్చే నష్టాలు మీకు తెలుసా తాత? తెలీదమ్మా. మీరు చెప్తే వింటా ఉంటాం. పొగాకు వల్ల క్యాన్సర్ వస్తుంది. మానేయాలి తాత. సిగరెట్ తాగకూడదు, సరేనా? పోయినప్పుడే మానుకోవచ్చు ఏముంది మానేస్తారా తాత? మానేస్తాం. అందరికీ చెప్తారా పొగాకు ఆరోగ్యానికి హానికరం అని? చెప్తాము. మన మాట ఇంటే తల్లి. చెప్పండి ఇప్పుడు ఆ డైలాగ్. మంచిది కాదమ్మా, అందరికీ ఆరోగ్యం మంచిది కాదు. దానివల్ల క్యాన్సర్ వస్తున్నది. మేము కూడా 10 మందికి చెప్తాము, అయినా ఇది దెబ్బతుందంట స్వామి తాకాకండి. మేము కూడా చెప్తాము. మీరు చెప్పిన 10 మందిలో ఒకరైనా మారినా సంతోషమే కదా. అంతే కదా, ఎవరు ఒకరు మారరా? 100 మందిలో 99 మందిలో ఒక్కరు మారినా కూడా మంచి పేరే కదా. మీకు వచ్చిందే కదా. ఏమో మీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. అదే కరెక్టే కదండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఒక్కరికి వస్తాను, అది కూడా క్యాన్సలే. ఇప్పుడు ఎంతమంది చూస్తాను, క్యాన్సలే కదా. మన హాస్పిటల్లోనే చూస్తున్నాం కదా. తిరుపతి పోతున్నాము, కర్నూలు అంత రకాల చూస్తాను ఉన్నాము క్యాన్సర్కి. అన్ని తెలిసినా తాగుతున్నారు ఎందుకు? మానేయండి. ఓకే, పక్కమ్మా మీరు చెప్పిన దానికన్నా మానేస్తాం. పట్టి థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ. మంచిదమ్మా. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, మన జనాలకి పొగాకు మంచిది కాదు అని తెలుసు, అయినా కొద్ది మంది దాన్ని మానుకోలేకపోతున్నారు. అందుకను ఇలాంటి పొగాకు దాని ద్వారా జరిగే అనర్థాలు గురించి కార్యక్రమాలు ఫ్రీక్వెంట్గా చేయడం వలన అట్లీస్ట్ కొద్ది మందిలో అయినా మార్పులు తీసుకొని రాగలుగుతాము.